ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపత్యే. 64 కోట్ల జీవరాశులలో జీవోత్తముడు వాయునందనుడు. హనుమంతుణ్ణి మనసా వాచా కర్మణ స్మరిస్తే చాలు బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము కలుగుతాయని, ఎటువంటి భయాలు కూడా మన దరి చేరవు అని అంటూ ఉంటారు. ఆకు పూజతో, వడమాలతో, ఎన్నో రకాల ద్రవ్యాలతో హనుమంతుణ్ణి ఆరాధిస్తే సంతృష్టి చెంది ఎటువంటి అభిష్టాలైనా కూడా తీరుస్తాడు అని కూడా ప్రతీతి. రామబంటుగా, భక్తాగ్రేసరుడుగా ప్రపంచానికే ఆదర్శప్రాయుడైన ఆ హనుమంతుడి భక్తి తత్వం ఇంకా మనం ఏ విధంగా దాన్ని అనుసరించాలి, హనుమంతుని ఆరాధన వైభవం గురించి ప్రేక్షకులు అనేక సందేహాలను మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ఆధ్యాత్మిక రత్న సూక్తి సుధాకర, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ అన్నదానం చిదంబరం శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుంచి కీర్తన రాస్తున్నారు. హనుమత్ జయంతి రోజున పాటించాల్సిన విధి విధానాలు ఏంటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రేక్షకులందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. హనుమత్ జయంతి నాడు హనుమంతునికి ఇష్టమైనటువంటి రీతిలో ఆనాటి కలాపం అంతా కూడా నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే జయంతి నాడు ఉపవసించటం కూడా కర్తవ్యం. హనుమత్ జయంతి రోజున ప్రాతస్మరణతో హనుమంతునికి సంబంధించినటువంటి సుప్రభాతంతో అమల కనకవర్ణం ప్రజ్వలత్ పావకాక్షం అనేటటువంటి ప్రాతకాలపు స్మరణ, ఆయన యొక్క సుప్రభాతంతో కార్యక్రమం ఆరంభించాలి. ఆంజనేయ స్వామికి మన్యుసూక్తాభిషేకం చాలా ఇష్టం కాబట్టి ఆయనకి అభిషేకం చెయ్యాలి. అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ అన్నారు. ఆంజనేయ స్వామి హరిహర ఉభయతత్వం కలిగిన వాడు కాబట్టి ఆయనకు అటు అలంకారము ఇష్టము, అభిషేకం కూడా ఇష్టం కాబట్టి అభిషేకము చేయటము. అలాగే ఆంజనేయ స్వామికి అర్చన చేసేటటువంటి విషయంలో సింధూరార్చన చాలా ఇష్టం ఆంజనేయ స్వామికి. సింధూరముతో ఆయన నామాలు చెప్తూ ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం హనుమతే నమః అని ఆయన నామాలు చెప్తూ సింధూరంతో అమ్మవారికి ఏ విధంగా అయితే కుంకుమతో పూజ చేస్తామో అలా ఆంజనేయ స్వామికి సింధూరంతో. లేకపోతే తమలపాకులు కూడా చాలా ఇష్టం. నాగవల్లి దళార్చన ఆంజనేయ స్వామికి ఇష్టం. తులసి దళార్చన, మారేడు దళార్చన, ఈ 3 రకాల దళాలతో కూడా ఆంజనేయ స్వామిని అర్చించవచ్చు. అట్లా విశేష పూజ, సహస్రనామ పూజ, ఇంకా దేవాలయాల్లో అటువంటి చోట్లయితే లక్షార్చన చేయటము. ఇవి కాకుండా కదళీ ఫలార్చన కూడా ఆంజనేయ స్వామికి చాలా విశేషంగా ఉంటుంది, ఇష్టమైనటువంటిది. అంటే అరటి పళ్ళతోనే పూజ చేయటం. ఓం ఆంజనేయాయ నమః అని చెప్పి ఒక అరటి పండు పెట్టడం, అట్లా అరటి పళ్ళతో కదళీ ఫలార్చన చేయటం కూడా ఆంజనేయ స్వామికి ఇష్టం. దాంతోపాటు ఆయనకి ఇష్టమైనటువంటి నివేదనలు ఏదైనా సరే పంచసంఖ్యలో ఆయనకి చేయటం సమ్మతం. ఆంజనేయ స్వామికి పంచసంఖ్య ఇష్టం. అందువల్ల 5 రకాల పళ్ళు నివేదన చేయటం, 5 రకాల పిండి వంటలు నివేదన చేయటం, ఆ విధంగా చేయటం వల్ల కూడా ఆంజనేయ స్వామి సంతృప్తుడవుతాడు. ఆంజనేయ స్వామి ఇష్టమైనటువంటి ఆ సుందరకాండ పారాయణ చేయటం ఆ కలాపాల్లో భాగంగా. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయటం. ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు ఇష్టం కాబట్టి ప్రదక్షిణాలు చేయటం, ఈ రకమైనటువంటి కలాపాలన్నీ నిర్వహించటం వల్ల హనుమత్ జయంతి రోజున హనుమంతుణ్ణి పరిపూర్తిగా సంతృప్తిగా పూజ చేసుకున్నటువంటి వాళ్ళమవుతాం. అలాగే యస్యావతార దివసే తస్య కళ్యాణం ఆచరేత్ అని చెప్పి కూడా శాస్త్రం చెబుతోంది కాబట్టి హనుమత్ కళ్యాణం కూడా హనుమత్ జయంతి రోజున చేసుకోవచ్చు. మామూలుగా జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు ఆయన కళ్యాణమైనా కూడా ఏ విధంగా అయితే రామ కళ్యాణం మనము పాల్గొన పౌర్ణమి నాడు ఆయన పెళ్లి జరిగింది, శ్రీరామనవమి నాడు ఆయన పుట్టినరోజున కళ్యాణం చేస్తున్నాం. అట్లాగే హనుమంతునికి కూడా కళ్యాణం కూడా ఆ రోజున నిర్వహించవచ్చు. అట్లా ఇష్టమైనటువంటి ఫలములు, అరటిపళ్ళు, కొబ్బరి కాయలు కొట్టటము,
పానకము, వడపప్పు ఇటువంటివన్నీ, వాటితో పాటు అపూపాలు చాలా ఇష్టం, అప్పాలు నివేదన చేయటం. అలాగే వడమాల, వడలతో మాల చేసి హనుమంతునకు సమర్పణ చేయటం, ఇవన్నీ కూడా హనుమంతునికి ఇష్టమైనటువంటి పద్ధతులు. ఈ పద్ధతుల్లో హనుమ జయంతి పరిపూర్తిగా ఆంజనేయ స్వామికి సంతృప్తికరమైన పద్ధతిలో పూజలు నిర్వహించుకుని ఆయన అనుగ్రహానికి పాత్రులం కావాలి. మరి ఉత్తరం చూద్దామండి. అర్చన హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఆంజనేయుని స్త్రీలు సైతం ఉపాసించవచ్చా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ ఉపాసన పూజ వేరు, ఉపాసన వేరు. ఉపాసన అంటే ఒక మంత్రాన్ని తీసుకుని ఆ మంత్రం జపించటం ఉపాసన అవుతుంది. పూజ అనేటటువంటిది ఎవరైనా చేయొచ్చు, ఆంజనేయ స్వామి పూజ చేసుకోవచ్చు. ఉపాసన అనేటటువంటిది గురుముఖత స్వీకరించే చేయాలి. వాళ్ళకి ఆ మంత్రాన్ని చేసేటటువంటి అవకాశము, ఆ మంత్రాన్ని, ఆంజనేయ స్వామి మంత్రాన్ని చేసేటటువంటి అర్హత ఉందా లేదా అనేటటువంటిది సద్గురుడు విచారిస్తాడు. ఎందువల్లంటే ఆడవాళ్ళు ఉపాసన చేయటము అనేటప్పటికీ కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. ఆడవాళ్ళకి అశుచి ఉంటుంది, నెలవారీ అశుచి. ఆ కాలంలో కనుక ఈ మంత్రం పఠించేట్లయితే అది వామాచారం అయిపోతుంది. దక్షిణాచారంలో జరగవలసినటువంటి ఉపాసన వామాచారానికి వెళ్ళిపోతే అది కొన్ని రకాల ఇబ్బందికరమైనటువంటిది అవుతుంది. ఆంజనేయ స్వామికి చాలా నియమాలు ఉండాలి, ముట్టు అంటూ వీటి విషయంలో పద్ధతిగా ఉండాలి. అందువల్ల అటువంటి ఇబ్బందులు లేనటువంటి వాళ్ళకి గురువులైనటువంటి వాళ్ళు అర్హులు అని అనుకున్నప్పుడు ఉపదేశం చేసేటట్లయితే వాళ్ళు చేసుకోవచ్చు. అది గురువు మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళకి ఇవ్వటము ఇవ్వకపోవటము ఏ విధంగా అయితే పుత్రకృత పాపం పితరులకి, తల్లిదండ్రులకి చెందుతుందో అట్లా శిష్యకృత పాపము గురువుకు కూడా చెందుతూ ఉంటుంది. అపాత్రతా దానం చేస్తే గురువు కూడా దానివల్ల భంగపడతాడు. అందువల్ల గురువులు అర్హత ఆలోచించి, ఇప్పుడు మాంస అసనము, మాంసం తినటము, ఇవి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ పాటించేటటువంటి ఆ నియమాల్ని పాటించే వాళ్ళకి గురువు అనుమతించి ఇస్తే చేసుకోవచ్చు. అది మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా గోవింద రాస్తున్నారు. సుందరాకాండ చదివితే తీరని మనోభీష్టం అంటూ ఉండదంటారు. పారాయణ విధానం ఏమిటి, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ సుందరకాండ అనేటటువంటిది ఇది ఒక మహామంత్రంగా చెప్పబడ్డది. ఊరికనే మిగతా కాండల్ లాంటిది కాదు. అస్య శ్రీ సుందరకాండ మహామంత్రస్య వాల్మీకి ఋషి ఆంజనేయో దేవత మారుతాత్మజైతే బీజం వాయుసూని శక్తి, ఇట్లా ఆ శక్తి బీజాలతోనూ అంగన్యాస కరన్యాసాదులతోనూ ఇది ఒక మహామంత్రంగా చెప్పబడ్డది. కాబట్టి మహామంత్రాన్ని ఏ విధంగా ఉపాసిస్తామో అట్లా సుందరకాండ పారాయణ కూడా శాస్త్ర విధానంతో గురుముఖత స్వీకరించి ఉపదేశం పొందాలది. అలా చేస్తే సుందరకాండకి ఏ ఫలితాలైతే చెప్పబడ్డాయో ఆ ఫలితాలన్నీ కూడా పూర్తిగా వస్తాయి, దాంట్లో సందేహం లేదు. అలా కాకుండా ఊరికినే పఠించుకుంటే ఏ కామ్యము లేదు. ఇప్పుడు సుందరకాండ సమస్తము లేనటువంటి కోరికలు తీర్చగలది. అన్ని రకాల ప్రమాదాల నుంచి, ఇబ్బందుల నుంచి కూడా బయటపడవేయగలది. గ్రహదోషాలు ఎన్ని రకాలు ఉన్నాయో, మహర్దశలు అంతర్దశలు అన్నిటికీ కూడా దాని విధానాల్లో పరిహారాలు ఉన్నాయి. ఒక్కొక్క సర్గని పఠించడము, ఒక్కొక్క విధానం పఠించడము, 9 రోజుల విధానము, 11 రోజుల విధానము, 21 రోజు విధానము, ఇలా అనేక విధానాలు ఉన్నాయి సుందరకాండ పారాయణలో. కామ్యం ఏదైతే ఆ కామ్యాన్ని బట్టి ఆ నియమాలు తెలుసుకుని అవి పాటిస్తే మంచిది. ఏ కామ్యము లేకపోయేటట్లయితే ఊరికనే సుందరకాండ చదువుకుంటూ ఉన్నా కూడా శ్రేయస్కరమే. అంతే తప్పితే నియమభంగంగా, ఇప్పుడు పవర్ కాబట్టి కరెంటును ఆశ్రయిస్తున్నాం, దానివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి పవర్ కాబట్టే దాంతో జాగ్రత్తగా ఉంటున్నాం. వైర్లు ఇష్టం వచ్చినట్టు పారేయం కదా, కింద పారేయం, నీళ్లలో పారేయం. కాబట్టి పవర్ కాబట్టే సుందరకాండని మనం అనుసరిస్తాము, పవర్ కాబట్టే దాంతో జాగ్రత్తగా కూడా ఉండాలి. కాబట్టి నియమబద్ధమైనటువంటి పద్ధతిలో గురువు ఉపదేశం పొంది సుందరకాండ పారాయణ చేసేట్లయితే అద్భుతమైనటువంటి సత్ఫలితాలు లభిస్తాయి, దాంట్లో సందేహం లేదు. అంటే శ్లోకాలు కాకుండా వచన రూపంలో చేయొచ్చు అంటారా పారాయణం? వచన రూపంలో జరిగేటటువంటిది
శాస్త్రము చెప్పిన ఫలితాలన్నీ ఇస్తుంది అని చెప్పి చెప్పలేం. ఎందువల్లంటే దానికి ఆ శక్తి రావటానికి కారణం వాల్మీకి మహర్షి సుందరకాండలో తన తపశ్శక్తిని ధారపోశాడు. మరి ఈ వచనం రాసేవాళ్ళు అంత తపశ్శక్తిని ధారపోసి ఉండాలి కదా, ఉంటే దానికి ఫలితం వస్తుంది. అలా కాక ఏదో భాష వచ్చు కదా అని చెప్పి అనువాదం చేస్తే దాని వెనకాల శక్తి రావాలి కదా. అటువంటి శక్తి పూర్తిగా రావాలంటే మాత్రం మూల గ్రంథమే, వాల్మీకి రచించినటువంటి ఆ మూల గ్రంథ పఠనం వల్లనే వస్తుంది. అనువాదం చదువుకోవచ్చు మన మేలు కోసమని, కొంత దానివల్ల ప్రయోజనం ఉంటుంది, కానీ పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని మాత్రం ఆశించటానికి వీల్లేదు అనువాదాలతో. మరి ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి రవి రాస్తున్నారు. ఆంజనేయుని ఉపాసనలో బాలాగ్ర పూజ ఉందంటారు, అంటే ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. బాలాగ్ర పూజ అంటే హనుమంతుని తోకకి అనులోమంగా విలోమంగా బొట్లు పెడుతూ పూజ చేయటం. అంటే ఏమిటంటే ముందు అసలు ఈ బాలాగ్ర పూజ చేయటానికి ఆంజనేయ స్వామి చిత్రము కూడా తోకకి ఏది అడ్డు లేనటువంటి చిత్రాన్ని తీసుకోవాలి. ఆ బాలాగ్ర పూజ చేసేటటువంటి ఆంజనేయ స్వామి తోకకి అడ్డాలు ఉండకూడదు. అలాంటి చిత్రాన్ని తీసుకుని ఒకరోజు పూజ చేయటం. ఈ బాలాగ్ర పూజ 2 విధానాలు ఉన్నాయి. ఒకటి పూజ చేసి బొట్లు పెట్టడం, రెండవది లోలల్లాంగూలపాతేన మమారాతి నిపాతయ అని చెప్పేటటువంటి లాంగూలాస్త్రం ఒకటి ఉన్నది, శత్రుంజయ స్తోత్రము అంటారు. ఆ లాంగూలాస్త్రం పఠించి ఆ తోక మీద బొట్టు పెట్టడం లాంగూలాస్త్రం. అది అంటే ఆయన తోకతో శత్రువుని చాలించి కొట్టేసి శత్రువుని నశింపు చేస్తాడు. అందుకోసమని శత్రుబాధ ఉన్నటువంటి వాళ్ళు ఈ లాంగూలాస్త్రంతో ఈ లాంగూల పూజ చేసే పద్ధతి ఉన్నది. ఒక బొట్టు పెట్టడం, అట్లా 20 బొట్లు పెట్టుకుంటూ వెళ్ళటం తోక చివరిదాకా, మళ్ళీ 20 వెనక్కి బొట్టు పెట్టుకుంటూ రావటం. అట్లా అనులోమంగాను విలోమంగా 40 రోజులు చేసేటటువంటి ఈ పూజను బాలాగ్ర పూజ అంటారు. ఈ పూజ చేసేటప్పుడు ఆ విగ్రహానికి లేదు ఆ చిత్రానికి ఏమీ అడ్డం లేకుండా ఉండేటటువంటి దాన్ని చూసి పూజ చేయటము, లాంగూలాస్త్రం పఠించటము చేశాక ఒక్కొక్క బొట్టు పెట్టుకుంటూ అట్లా అనులోమంగా 20 రోజులు బొట్లు, విలోమంగా 20 రోజులు 20 బొట్లు పెట్టి చివరి రోజున స్వామికి సంబంధించినటువంటి విశేషార్చన చేసి పూర్తి. మరి ఉత్తరం చూద్దామండి. విజయవాడ నుంచి కార్తీక్ రాస్తున్నారు. అరటి చెట్టు కింద ఆంజనేయుని పూజా విశేషం ఏమిటి, పూజా ఫలం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఆంజనేయ స్వామికి కదళి అంటే అరటి సంబంధమైన సమస్తము ఇష్టమే. కదళీవన మధ్యస్థం పూజయ కపీశ్వరం సహస్రగుణితం ప్రోక్తం అన్నారు. అరటి చెట్ల మధ్య ఉన్నటువంటి ఆంజనేయ స్వామి పూజ చేసేటట్లయితే మామూలుగా పూజ చేసిన దానికి 1000 రెట్ల ఫలితం వస్తుంది. ఆయన రంభావన విహారాయ గంధమాదన వాసిని అని ఆయన నిత్య నివాసము అరటి తోటల్లోనే ఉంటాడు. గంధమాదన పర్వతం మీద కదళీ వనం మధ్య ఆయన నివాసం. ఆయనకి అరటి అంత ఇష్టం, అరటి పళ్ళు ఇష్టం, అరటి పళ్ళతో పూజ ఇష్టం, సమస్తము ఇష్టమే. అందులో హనుమద్వ్రతము అనేది ఉన్నది, మార్గశిర శుద్ధ త్రయోదశి వస్తుంది. అది అరటి చెట్ల మధ్యనే చేయటం చాలా కర్తవ్యంగా చెప్పబడ్డది. లేకపోతే కనీసం అరటి స్తంభాలు పెట్టుకునైనా మధ్యలో చెయ్యాలి. అట్లా అరటి చెట్ల మధ్య స్వామికి కనుక సేవ చేసేటైతే ప్రదక్షిణాలు చేసినా, పారాయణ చేసినా, పూజ చేసినా 1000 రెట్ల ఫలితం వస్తుంది అని చెప్పి శాస్త్రం చెబుతుంది. ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటిది అది. ఆయన ఈ కదలి ఇష్టమని తెలిసినటువంటి వాళ్ళు దేవాలయాల్లో కూడా చుట్టూతా అరటి చెట్లు నాటిస్తూ ఉంటారు. అలాంటి దేవాలయంలో ప్రదక్షిణాలు చేసేట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. మనకి వివేకానందుడి జీవితంలో అంటే నరేంద్రుడు పిల్లవాడుగా ఉన్నప్పుడు ఒక సంఘటన కనపడుతుంది. ఒకరోజు చాలా ఆలస్యంగా రాత్రి 9ంటికి వచ్చాడు. తల్లి భువనేశ్వరి మాత అడిగింది, ఏరా నాయన ఇంత ఆలస్యంగా వచ్చామని. ఆ పురాణం చెబుతూ శాస్త్రుడు గారు చెప్పారు, ఆంజనేయ స్వామి అరటి తోటలో ఉంటాడని, అందువల్ల అరటి తోటలోకి వెళ్ళి కూర్చున్నాను,
ఎంతసేపటికి రాలేదు, వచ్చేసాను అన్నాడు. అనేటప్పటికీ తల్లి అన్నది, ఆ తల్లులు కూడా జాగ్రత్తగా చెప్పాలి సమాధానం. నాయన, ఆంజనేయ స్వామి ఎప్పుడూ రాముల వారి పనిలో ఉంటాడు, మనం అట్లా సెట్టించుకుని కూర్చోకూడదు, ఎప్పుడో మనకి దర్శనమిస్తాడు అని చెప్పి ఆ తల్లి నచ్చ చెప్పింది. అంతేగాని పురాణాలు విని వెళ్ళి తోటలో కూర్చోవటం ఏంటి, పురాణాలు చెప్పిన మాటలు నిజమా, ఇలా పురాణాలకి వ్యతిరేకంగా మాట్లాడటం ఇలాంటివి చేయకూడదు. విజయాబాయి కానీ భువనేశ్వరి మాత కానీ తల్లులు అలా పెంచారు కాబట్టి వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయ్యారు. అలా అరటి తోటలో ఆంజనేయ స్వామి నిత్య నివాస స్థానం, అక్కడ పూజ చేసినా ఏది చేసినా కూడా హనుమంతునకు చాలా ఇష్టము. అందువల్లనే ఇళ్లలో కూడా హనుమద్భక్తులైనటువంటి వాళ్ళు అరటి చెట్ల మధ్యలో ఒక బండ వేసుకుని అక్కడ కూర్చుని పారాయణలు చేసుకోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుంచి గోపాల్ రాస్తున్నారు. మన్య సూక్తం ఆంజనేయుడికి సంబంధించిన స్తోత్రమా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ మన్యు సూక్తము అనేటటువంటిది మన్యుదేవతాకమైనటువంటిది. మన్యుదేవత అంటే సాక్షాత్తు రుద్రుడు. కానీ ఆ రుద్రుల్లో కూడా హనుమత్పరమైనటువంటి, ఇప్పుడు మా ఓంకారం ఉన్నది, ఓంకారంలో అకార ఉకార మకారాలు ఉన్నాయి. దాంట్లో అకారము బ్రహ్మ, ఉకారం విష్ణువు, మకారము మకారాక్షర సంభూత శివస్తు హనుమాన్ స్మృత అని చెప్పి ఆ మకారము శివస్వరూపుడైన హనుమంతుడిగా చెప్పబడ్డాడు తారసారోపనిషత్తులో. అట్లా శివుడిది అయినా కూడా ఆ శివావతారుడైనటువంటి హనుమంతునికి చాలా ప్రీతికరమైనటువంటిది ఆ మన్యు సూక్తం. ఈ మన్యు సూక్త పారాయణ వల్ల కానీ మన్యు సూక్త అభిషేకం వల్ల కానీ సమస్తములైనటువంటి కోరికలు నెరవేరుతాయి, ఎటువంటి బాధలైనా తొలగిపోతాయి. ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ఇంకా విశేషం ఏమిటంటే ఈ మన్యు సూక్తము 14 రుక్కులతో ఉంటుంది. ఆంజనేయ స్వామికి ఇష్ట సంఖ్య 5, పంచ సంఖ్య ఇష్టం. 14 రుక్కులు అంటే 1, 4, 5 రుక్కులు ఉంటాయి దీంట్లో. ఆయనకి ఇష్టమైంది సుందరకాండ. సుందరకాండ అనేది రామాయణంలో 5వ కాండ, పంచ సంఖ్య. సుందరకాండలో 68 సర్గలు ఉంటాయి. 68 అంటే 6, 8, 14 అంటే 1, 4, 5 అలా పంచ సంఖ్య కూడా. ఈ మన్యు సూక్తాభిషేకం చేసేవాళ్ళు, పారాయణ చేసేవాళ్ళు రుద్రం అనుకుని 11 సార్లు చేసే పద్ధతులు కొన్ని ఉన్నాయి. 11 సార్లు చేయకూడదు, దీన్ని మాత్రం 14 సార్లు చేయాలి. ఎందువల్లంటే ఈ రుక్కులు 14 కాబట్టి, పంచసంఖ్య 14 కాబట్టి, హనుమంతునికి ఇష్టమైంది కాబట్టి అలా మన్యు సూక్తముతో 14 ఆవృత్తులతో అభిషేకం చేయటం వల్ల ఆంజనేయ స్వామి చాలా సంతృప్తి పడతాడు. పర్వదినాల్లోనే కాదు, నిత్యము కూడా మన్యు సూక్తాభిషేకం హనుమంతునికి చేసుకుంటే ఎటువంటి శత్రుబాధలు ఉండవు, రోగబాధలు ఉండవు. ఆయన అనుగ్రహం వల్ల సంకల్పించుకున్నటువంటివన్నీ కూడా నెరవేరుతాయి. అంత శక్తి గలది మన్యు సూక్తము. దానికి దేవత హనుమద్రూపుడైనటువంటి రుద్రుడు. అటువంటి ఆ మన్యుదేవతాకమైనటువంటిది హనుమత్ ప్రీతికరమైంది. ఆ మన్యుదేవత హనుమత్ స్వరూపమే కాబట్టి హనుమంతునికి అది పూర్తిగా ఆయన సేవలో వినియోగమవుతూ ఉంటుంది. మరి ఉత్తరం చూద్దామండి. శిల్ప ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. ఆంజనేయుని శీఘ్ర అనుగ్రహం పొందేందుకు ఆచరించాల్సిన ఆరాధన ఏమిటి, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. హనుమంతుని యొక్క అనుగ్రహం శీఘ్రంగా మనం పొందాలి అంటే హనుమంతునికి ఇష్టమైనటువంటి పద్ధతిలో సేవలు చేయటం, ప్రదక్షిణాలు ఆయనకి ఇష్టం. హనుమత్ ప్రదక్షిణాలు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ఇష్టమైనటువంటి ఉంటాయి. శివునికి అభిషేకం ఇష్టం, సూర్యునికి నమస్కారం ఇష్టం, గణపతికి గుంజళ్ళు ఇష్టం. అట్లా ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు ఇష్టం. ఈ ప్రదక్షిణ విధానం తెలుసుకుని చేయాలి. ప్రదక్షిణాలు మెదలకండగా చేయటం కాదు. శ్రీ హనుమన్ జయ హనుమన్ జయ జయ హనుమన్ ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువున్ సంహర మాం రక్ష శ్రేయందాపయమే ప్రభు అని చెప్పి అనుకుంటూ ఆయనకు ప్రదక్షిణాలు చేయాలి. అది కూడా ఆంజనేయ స్వామి ప్రత్యేకంగా ఉన్న దేవాలయాల్లో ఎక్కువ శక్తి చూపిస్తాడు ఆయన. ఆంజనేయుడు అన్యదేవతా సన్నిధిలో అస్తంగతుడు. రామాలయంలో ఉన్న ఆంజనేయ స్వామి, రాముడి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి ఆ రాముడి భజన చేసుకుంటూ కూర్చుంటాడు, మన దిక్కు చూడడు, అంత శక్తిగా ఉండడు ఆయన.
రామసేవలోనే ఉంటాడు. అలా కాక విడిగా ఉన్న ఆంజనేయ స్వామి అయితే చాలా శక్తి. ఈ ప్రదక్షిణాలు చేసేటటువంటివి కూడా రాముడికి అనుబంధంగా ఉన్నటువంటి ఆంజనేయుడి కంటే రాముడు ఎదురుగా పెడుతూ ఉంటారు, విష్ణువు గరుత్మంతుడు పెట్టినట్లు. అలాంటి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయటం అది కొంత ఇబ్బంది కూడా. ఎందువల్లంటే రాముడిని వదిలిపెట్టి కేవలం ఆంజనేయుడికి ఇక్కడ తిరగాల్సి వస్తుంది. అది కూడా అంత శ్రేయస్కరమైన పద్ధతి కాదు. కాబట్టి విడిగా ఉన్నటువంటి దేవాలయంలో ప్రదక్షిణాలు చేస్తూ, ఆ ప్రదక్షిణాలు చేసేటటువంటివి కూడా చాలా నిదానంగా చేయాలి అన్నారు. నిండు గర్భవతి బిందెడు నీళ్లు నడువున పెట్టుకుని ఎలా నడుస్తుందో అలా నడవాలి ప్రదక్షిణాలు చేసేటప్పుడు. అంతేగాని నిర్లక్ష్యంగా పరుగులెత్తుతూ అట్లా చేయకూడదన్నారు. ఆ ప్రదక్షిణ విధానాన్ని తెలుసుకుని ఆ ప్రదక్షిణ విధానంతో చేయటం. అట్లాగే ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి పూలు పారిజాతాలు, మందార పారిజాతాది పుష్పాంజలి ప్రభో అని చెప్పి ఆయనకి ఇష్టమైనటువంటి పుష్పాలు, ఆయనకి ఇష్టమైనటువంటి దళాలు, తమలపాకులు, మారేడు దళాలు, తులసి దళాలు వీటితో పూజ చేయటం. అట్లాగే శ్వేతార్కం తెల్ల జిల్లేడు పూలతో ఆంజనేయ స్వామికి పూజ చేయటం కూడా చాలా ఇష్టం. అటువంటి వాటితో పూజ చేయటం. నివేదనల్లో కదళీఫలం ఇష్టం, అరటిపండు ఇష్టం, అలాగే అప్పాలు ఇష్టం. ఇట్లాంటివి నివేదన చేయటం. అలా ఆయనకి ఇష్టమైనటువంటి పద్ధతిలో కనుక చేసేటట్లయితే ఆయన అనుగ్రహం పూర్తిగా పొందగలుగుతాం. తర్వాత సుందరకాండ ఆయనకి చాలా ఇష్టమైంది. సుందరకాండ పారాయణ చేయటం. సుందరకాండ పారాయణ అనేక నియమాలతో కూడి ఉన్నది. శాస్త్రబద్ధంగా గురుముఖత స్వీకరించి చేయాలి. హనుమాన్ చాలీసా తులసీదాస్ అనుగ్రహించినటువంటి హనుమాన్ చాలీసా పారాయణ వల్ల కూడా సుందరకాండ పారాయణ ఫలితాలు మనం పొందగలుగుతాం. కానీ అంత కష్టము కాదు. 40 రోజులు రోజు 11 సార్లు చొప్పున చేసే పారాయణ, అట్లాగే ఏకాసనం మీద 108 సార్లు చేసే పారాయణ, వీటి వల్ల పూర్తి ఫలితాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా హనుమాన్ చాలీసా పారాయణలు చేయటము, ఇటువంటి వాటి ద్వారా హనుమద్ అనుగ్రహాన్ని పొంది ఆయన దయవల్ల శౌనక మహర్షి చెప్పినట్లుగా శ్రీ మారుతే సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్థయేవా అని, ఆ మారుతి యొక్క సేవ వల్ల భోగము మోక్షము రెండూ కూడా పొందవచ్చు. అలా భక్తులు పొందుదురుగాక. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి హనుమత్ తత్వానికి సంబంధించి ఎన్నో విషయాలను మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.